రాధా శ్యామ్ల గురించి నిజం తెలిసాక రుక్మిణి అయితే అక్కడ పూజ జరుగుతుండగా ఆ పూజ మొత్తాన్ని చెల్లాచెదురు చేసేసి అక్కడ ఉన్న వాటన్నింటినీ విసిరిస్తుంది. వాళ్ళ నాన్న వెళ్ళి అడ్డుకున్నా సరే ఉండండి నాన్న మీరు ఉండండి అని చెప్పి వాళ్ళ నాన్నని పక్కకు తోసేస్తుంది. వాళ్ళ అమ్మ అడ్డుకున్నా సరే మీరెవరు నన్ను ఇప్పుడు ఏమీ అనకండి, నన్ను ఆపద్దు, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళ అమ్మ నాన్ననైతే పక్కకు తోసేసి అక్కడి నుండి అయితే రుక్మిణి మీ పని చెప్తాను ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆటోలో అలా వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాధ అయితే వాళ్ళ ఆయన శ్యామ్తో ఇలా అంటూ ఉంటుంది, శ్యామ్ సార్ మీకు విషయం చెప్పాలి, సాయంత్రం కలుద్దామని చెప్పాను కదా, ఈ విషయం చెప్పడం కోసమనేసే కలుద్దామని చెప్పాను. సాయంత్రం మా అక్కని మిమ్మల్ని కలిపి మీ ఇద్దరిని గురించి మాట్లాడి మీ ఇద్దరిని కలిపి నేను వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్యామ్ అలాగే అక్కడ ఉన్న మధుర అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, నేను మళ్ళీ ఆ రాక్షసుతో కలిసి ఉండాలా, ఆ రాక్షసుతో కలిసి నేను బ్రతకాలా, అది ఈ జన్మకు జరగదని చెప్పి శ్యామ్ అయితే అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి మధుర అయితే అలా ఏం జరుగుతుందని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది, లేదు శ్యామ్ సార్ మీరు మా అక్క కలిసి ఉండాలి, మీ ఇద్దరు కలిసి ఉంటేనే నాకు సంతోషం, మీ ఇద్దరు కలిసి ఉంటే చూడాలని ఉంది, ఈ పండుగ కూడా చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్యామ్ అయితే నో, అది జరగని పని, నేను ఆ రాక్షసుతో కలిసి ఉండడం జరగదని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విన్న రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక మధుర అయితే ఏం జరుగుతుందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.